హాయ్ ఫ్రెండ్స్, టుడే ఒక స్వీట్ ఐటెం గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో గులాబ్ జామ్ పిండిని తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని మెత్తగా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకుంటే మధ్య మధ్యలో క్రాక్స్ రాకుండా విడిపోకుండా సాఫ్ట్గా ఉంటాయి. బాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా లాగా రెడీ చేసుకుందాం. పిండిని మరీ గట్టిగా పిండాల్సిన అవసరం అయితే లేదు. మెత్తగా కలుపుకుంటే మనకి సాఫ్ట్ అండ్ స్మూత్గా వస్తాయి. గులాబ్ జామ్ అనేది ఎవరికి ఇష్టం లేకుండా ఏమి ఉండదు. అందరూ చాలా ఇష్టంగా తినే స్వీట్ గులాబ్ జామ్ ఒకటి. ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా రౌండ్ బాల్స్ చేసుకొని క్రాక్స్ లేకుండా సాఫ్ట్ బాల్స్ లాగా చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి షుగర్ అయితే కనుక తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్లో షుగర్ మనకి ఎంత కావాలో అంత వరకు షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది బాగా థిన్గా కాకుండా బాగా లైట్గా కాకుండా మీడియంగా వచ్చేలాగా మనం షుగర్ సిరప్ అయితే కనుక రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని గులాబ్ జామ్ బాల్స్ని అయితే కనుక ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత బాల్స్ అనేవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ అనేవి బాగా డీప్ ఫ్రై చేసుకోవడానికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపల పిండి అనేది కూడా బాగా ఉడుకుతుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, బాల్స్ అయితే కనుక రెడీ అయిపోయినవి, బాగా ఫ్రై అయిపోయినాయి. తీసి ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇలా మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకున్నటువంటివన్నీ ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము. గులాబ్ జామ్ బాల్స్ అయితే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకొక స్టవ్ మీద మనకు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది. షుగర్ సిరప్ అనేది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. మనం లాస్ట్లో కొంచెం మనం దంచి పెట్టుకున్నటువంటి ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం. అరోమా కోసం చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నటువంటి గులాబ్ జామ్ బాల్స్ని షుగర్ సిరప్లో వేసి కొంచెం సేపు ఒక 10 to 15 minutes వరకు సోక్ చేసుకుంటే మనకి గులాబ్ జామ్ బాల్స్ అనేవి సాఫ్ట్గా స్మూత్గా చాలా జ్యూసీగా వస్తాయి.